హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇంట్లోనే ఈజీగా ధనియాల పొడి చేసుకోవచ్చు. ధనియాల పొడి చేసుకుంటే ఎలా నిల్వ ఉంచుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాననమాట. ముందుగా ధనియాలు తీసుకొని శుభ్రంగా ఏమీ లేకుండా చూసుకోవాలనమాట అండి. అన్నీ చూసుకున్నాక ఇలాగ ఇనప కళాయిలోని ధనియాలు దోరగా కొంచెం వేయించుకోవాలనమాట. జస్ట్ వేయించుకుంటే బావుంటుంది. పాడవకుండా ఉంటుందనమాట. ఇదొక టిప్ అండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందనమాట. అలాగే మనం వేయించుకున్న తర్వాత చల్లార్చుకోవాలనమాట. ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఇన్‌స్టెంట్‌గా కర్రీస్‌లోకి అది వాడొచ్చనమాట. బావుంటుందండి. అలాగే ఇదిగోండి నేను మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత చల్లార్చుకోవాలనమాట. మొత్తం చల్లారిన తర్వాత ఇందులోని నిల్వ ఉంచుకునేటట్టయితే అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా బయట పెట్టుకొని నిల్వ ఉంచుకునేటైతే కొద్దిగా ఇందులో సాల్ట్ అనేది వేసుకోవాలనమాట. ఎలాగ మనం కర్రీస్‌లోకే వాడతాం కాబట్టి. నేనైతే ఒక గాజు సీసాలో ఎంచుకొని ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఎప్పుడు కావాలితే అప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చనమాట. ఇలా అయితే మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుందండి. నిల్వ కూడా ఉంటుందనమాట. ధనియాల పొడి అయితే ఇంట్లోనే ఈజీగా చేసి స్టోర్ చేసుకున్నానండి. అలాగే ఆషాఢ మాసంలోని మునగాకు తినాలి అంటారు కదండీ! 300 గల ఔషధాలు ఉన్న మునగాకు నేను పొడి చేశాననమాట. ఛానల్ పేరు కిందనే లింక్ ఉంటుంది. పూర్తి వీడియోనే ఉంటుంది చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. మరో వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను.